లో మన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. కొందరి జీవితాల్లో దుఃఖం ఉంది, ఆనందం ఉంది, అనారోగ్యత ఉంది, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అపవాదులు ఉన్నాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత సంవత్సరంలో చాలామంది నాతో కూడా కలుపుకొని మనమందరం అనుభవించినటువంటి ఆ యొక్క జ్ఞాపకాలు ప్రాక్టికల్గా జీవితంలో మనం చవి చూసిన సంగతులు. ఏ సంవత్సరమైనా శ్రమ వెంటాడుతుంది, అనారోగ్యత వెంటాడుతుంది, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి, నిందలు తప్పవు. ఇంకా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సంగతులన్నీ సంవత్సరం కొత్తగా వస్తూనే ఉంటాయి. రాకుండా ఉంటాయా? చెప్పండి, వస్తూనే ఉంటాయి. కానీ ప్రభువులో మన ఆధ్యాత్మిక జీవితం అది మెయిన్ పాయింట్, మొదటి స్థానం. గత సంవత్సరంలో ప్రభు కొరకు మనం ఎలాగ బ్రతికాము, ఎంత శాతం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం, మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగాము, ఎన్ని చక్కని కీర్తనలు నేర్చుకోగలిగాము. చాలామంది జీవితాల్లో పాడిందే పాట సంవత్సరం, మరో సంవత్సరం అయినా అదే పాట, ఇంక నేర్చుకునేది ఉండదు. మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితం ప్రభువులో నేర్చుకుంటా అభ్యాసంగా కొనసాగుతుంటే ఆటోమేటిక్గా ప్రార్థన పెరుగుతుంది, వాక్య ధ్యానం పెరుగుతుంది, నూతన గీతాలు నేర్చుకోవడం ఉంటుంది. ఇంకా అనేక విషయాల్లో ప్రభువులో నూతనత్వాన్ని పొందుకోగలుగుతాం. అది దేవునికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా మనం ఉంటే. అంతేగాని రక్షించబడిన దినం ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగ ఉంటే నేర్చుకోవడం కానీ, ప్రభువులో ఆధ్యాత్మికంగా ఎదగటం కానీ లేకుండా ఉంటే అది నిష్ప్రయోజకరమైన జీవితం. మనం ఎలాగున్నాం, ఏ విషయంలో మనం వెనకబడి ఉన్నాం, ఏ విషయాల్లో ప్రభువుకు దూరంగా ఉన్నాం, వాటన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని గత సంవత్సరంలో సంగతులు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి. వ్యాపారవేత్తలు అనగా పెద్ద కంపెనీ బిజినెస్ మ్యాన్లు డిసెంబర్లోని వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. నూతన సంవత్సరంలో వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వారి యొక్క కంపెనీ అభివృద్ధి చేయడానికి, వ్యాపార లావాదేవీలు పెంచుకోవడానికి వారు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం కూడా గత సంవత్సరంలోనే ఈ సంవత్సరంలో ప్లానింగ్ ఆధ్యాత్మికంగా మనకు ఉండాలి. అది శారీరకంగా కాదు. ₹1,00,000 ఉంటే దాన్ని ఎలాగ 2 లక్షలు చేయాలి, 5 లక్షలు ఉంటే ఎలాగ దాన్ని 10 లక్షలు చేయాలి. ఈ ఆలోచన చాలామందికి ఉంటుంది. మంచిదే, అది ఆర్థిక పరిస్థితి మీరు పెంచుకోవడం మంచిదే. దానికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక యొక్క స్థితి ఎలాగుంది, ఈ సంవత్సరం మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక వేసుకోవడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. 1 నెల 2 నెలలు చెప్పుకున్న ప్రమాణాన్ని ఆపేయడం కాదు, అది కంటిన్యూగా కొనసాగితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు, ప్రభువుకు దగ్గరగా మనం ఉండగలుగుతాం. అంతేగాని ఏ సంవత్సరం చూసినా అదే స్థితిలో మనం ఉన్నామంటే
ప్రభుకి ఏమాత్రం సంతోషం ఉండదు. ఉంటుందా? ఉండదు. గనుక ఈ మొదటి నెల మొదటి దినం జనవరి 1 తారీఖున మనం ప్రభు సన్నిధికి చేరి రాగలిగాం. చాలామందికి యోగ్యత లేదు. ఈరోజు పేపర్ చూడండి, కొంతమంది వారి యొక్క మరణకాలం నిన్న గతించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మనల్ని దేవుడు బ్రతికించాడు చెప్పండి? ఎందుకు బ్రతికించాడు దేవుడు? దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా రాసిన సువార్త, సందర్భం అది కాదు కానీ అవసరాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది నా యొక్క ఆశ. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతారా? సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రజలతోటి, శిష్యులతోటి ప్రభు చెప్పిన మాట, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లను వెతుకుతూ వచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది జీవితాల్లో నీ తోటి సహోదరు మీద, నీ తోటి సహోదరుడి మీద నీకున్నటువంటి ద్వేషం, నీకున్నటువంటి వివాదం ఉంటే దాన్ని గత సంవత్సరంలోనే తీసివేసుకోవాలి. ఈ సంవత్సరంలో దాన్ని కొనసాగించకూడదు. ప్రేమ కలిగి, ఒకవేళ నీ ఎడల తప్పు చేసినట్లయితే, తొందరపాటు చేసినట్లయితే క్షమించే గుణం కలిగి ప్రభు బిడ్డగా నీవు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన భావంతో ఒక సంగతి చెప్పాడు. ఆ మాట ఏంటంటే, పిల్లలు కూర్చోండి, రే బాబు కూర్చో. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఈ సంగతి ఎప్పటి నుంచో వింటున్నాం మనం. చాలామంది దైవజనులు చెప్పారు. ఆ అంజూరపు చెట్టులో, ఆ అంజూరపు యొక్క ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి మాత్రమే ఉంది, ఒక చెట్టే ఉంది. నేను అనుకుంటున్నాను, ఆ తోట యజమాని ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా ఒకే ఒక చెట్టుని ఎందుకు నాటాడు? దాని పండ్లను, ఫలాలను అనుభవించడానికి. ఒక్క చెట్టును ప్రత్యేకంగా తీసుకొచ్చి దాన్ని ఆ తోటలో ప్రత్యేకంగా వేశాడు. ఆ తోటమాలితో చెప్పాడు, ద్రాక్ష తోట కాపు కాస్తూ ఉన్నావు కదా, దానితో పాటు ఈ అంజూరపు చెట్టుకు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ, దానికి ఎరువు వేయడం కానీ, నీరు పెట్టడం కానీ, ఏదైనా ఆకు తెగులు వచ్చినా, ఎలాంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పురుగు దానికి సంభవించినా నువ్వు వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని యజమాని తోటమాలితో చెప్పాడు. వింటున్నారా?
వచ్చిన ఆయన ఆడు అక్కడ పెడతాడు, ఆయన కళ్ళు చూడబాకండి. గనుక తోటమాలి యజమాను చెప్పినట్లుగా చేస్తానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అవునా? సరే, దయచేసి ఒక్కసారి అందరూ పైకి లేచి ముందుకు చదువుకొని కూర్చొని, వెనక్కి ఖాళీ లేదంట. అందరూ మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ ముందుకు చదువుకొని కూర్చోండి. సహోదరులు సహోదరీలు, ఒక పల్లవి పాడతాయి లోపు. నూతలతో కలసి శరాపులలో నిలసి, సహోదరులు ముందుకు జరగకండి. నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని. అక్కడ వాళ్ళు ఎందుకు లేవలేదు? ఇక్కడ అందరూ ముందుకు జరిగి కూర్చున్నారు కదా, మీరు ఎందుకు లేవలేదు చెప్పండి? సర్దుకోవడం మంచిది కదా, వెనకొచ్చేవారు వెనక కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సర్దుకోండి. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వినండి. యజమానుడు ప్రేమతో ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒకే ఒక అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు ఫలాలను అనుభవించడానికి తోటమాలికి ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధను చెప్పగలిగాడు. చూడండి, 13వ అధ్యాయంలో 7వ వాక్యం చదువుదాం. 13:7. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే, అమ్మా వినండి, యజమానుడు 3 సంవత్సరాల నుండి అంజూరపు చెట్టున పండ్లు వెదగడానికి వస్తున్నాడట. అంటే చెట్టు వేసిన 3 సంవత్సరాలకా? అర్థమైనాయా మీకు సంగతులు? ఆ చెట్టు వేయడం చాలా సంవత్సరాలైంది. కాపు వచ్చే సమయానికి, దానికి కాపు వస్తుంది అనే ఆ సమయానికి అక్కడ నుండి 3 సంవత్సరాలు అది చెట్టు ఎదిగింది, భారీగా ఎదిగింది. ఆకులు రెమ్మలు విస్తరించాయి. అంజూరపు ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. అంజూరపు కాయలు చాలా రుచికరంగా ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి సంవత్సరం వస్తున్నాడు యజమానుడు. పండ్లు ఎక్కడైనా ఉన్నాయేమని వెతుకుతున్నాడు. 1 సంవత్సరం లేవు, 2వ సంవత్సరం లేవు, 3వ సంవత్సరం లేవు. అంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో తోటమాలితో చెప్పాడా చెప్పలేదా? మనకు వ్రాయబడిన మాట 3వ సంవత్సరంలో చెప్పినట్లుగా ఉంది ఇక్కడ. కానీ సంవత్సరం చెప్తానే ఉన్నాడు. కానీ తోటమాలి యజమానుని బ్రతిమాలుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం చూడండి అయ్యా, ఎందుకు దీన్ని నరికించేయడం? ప్రేమతో తీసుకొచ్చారు. దానికోసం నేను చాలా కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను. ఈ ఒక్క సంవత్సరం అని ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3వ సంవత్సరం కూడా ఏం లేదు, ఫలము లేదు. యజమానికి కోపం వచ్చింది. తోటమాలి, 3 సంవత్సరాల నుంచి నేను దీని పండ్ల వెతకడానికి వస్తున్నాను, కానీ ఒక్క కాయ కూడా లేదు. ఎందుకు వ్యర్థం భూమి? ఎందుకు నీరు వ్యర్థం? ఎందుకు ఎరువు వేయడం వ్యర్థం? దీనికోసం ఎందుకు నువ్వు ప్రయాసపడతావు? ఏం చేయమన్నాడు? నరికేసేయి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగం చెట్టును గూర్చిన సంగతి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యములో
విశ్వాసులమైనటువంటి మన జీవితాలకు అన్వయించుకోవాల్సినటువంటి సంగతులే కానీ ఏదో చెట్టును కూర్చున్న సంగతి కాదు. ఇక్కడ ద్రాక్ష తోట దేవుని సంఘం. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, నీవు ఒక విశ్వాసివి, నేనొక విశ్వాసిని. తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యజమానుడు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మన పట్ల ఫలాలను ఆశిస్తున్నాడు. మన పట్ల ఆయన కావలసినటువంటి ఫలభరితమైన జీవితాన్ని ఆశిస్తూ ఉన్నాడు. సంఘంలో వస్తున్నాం పోతున్నాం కానీ ఆధ్యాత్మికంగా మనలో ఫలభరితమైన విధానం లేదు. క్రీస్తు ప్రభువారు మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. బతిమాలు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు ప్రభువా, ఈసారి ఫలించకపోతే ఏం చేయమన్నాడు? నువ్వు చెప్పే పని లేదు, నేనే నరికేస్తాను అన్నాడు. విశ్వాసులమైన మన జీవితాల్లో భౌతికంగా ఫలిస్తున్నాం, భౌతికంగా అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉంటున్నాం, కానీ ఒక్క ఆధ్యాత్మికంగా మాత్రమే ఫలించటం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆధ్యాత్మికంగా ఫలించటం లేదు. ప్రభు కావాలంటుంది కూడా ఇదే. ఈ ఒక్క సంవత్సరం కూడా నేను చూస్తాను ప్రభువా, ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ చేస్తానన్నాడు. 8వ వచనం చదవండి. అయితే అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. బతిమాలుతున్నాడు, ఉండనిమ్ము. నీ కొరకు నా కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని బతిమాలుతున్నాడు. ఈ సంవత్సరం ఫలిస్తాదేమో, ఈ సంవత్సరమైనా ఫలభరితంగా ఉంటాదేమో అని ప్రభు బతిమాలుతున్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు. ఫలించాలి, దేవునికి ఫలాలు ఇవ్వాలి. కానుకిస్తున్నాం, కూడికలు పెడుతున్నాం, పలహారం ఇస్తున్నాం, భౌతికంగా ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా మాత్రమే ఇవ్వలేకపోతున్నాం. ఇందులో మనం వెనకబడి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఫలాలను కోరుతూ ఉన్నాడు. సరే, సబ్జెక్టు నూతన సంవత్సరానికి సంబంధించిన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా పేతురు రాసిన మొదటి పత్రికలోనికి రండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 3-4. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినను వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చాలన్నా, మనం చదువుకున్నటువంటి మాటల్లో 3వ వచనం ఆఖరి భాగంలో ఉన్న లైన్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఎవరిష్టం? సోదరి సహోదరుడా, ఎవరిష్టం? అన్యజనుల ఇష్టం. ఏ సందర్భాలలో బంధువులని, ఫ్రెండ్స్ అని, మనకు దగ్గరైన వారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి
అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చిన సంగతులు ఎన్నున్నాయి గత సంవత్సరంలో? చెప్పండి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్యజనుల ఇష్టం అంటే నమ్మని వారి ఇష్టం నెరవేర్చుట. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టిన విశ్వాసులు అన్యజనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అక్కడ చాలా సంగతులు చెప్పాడు పేతురు, చాలా సంగతులు చెప్పాడు. అదేమిటంటే 3వ వాక్యంలో, మనము పోకిరి శాస్త్రలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇంకా మొదలైనవి అన్నాడు కదా. ఇంకా చాలా ఉన్నాయి లిస్టు చెప్పుకుంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితం దేవుని ఇష్టం చొప్పునే నడుచుకుంటున్నామా? కొన్ని వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య, క్రిస్టియన్స్కి సంబంధించినవి. ఒక ఆమె బాగా వైరల్ అవుతుంది. ఆమె పాడే పాట ఏంటో తెలుసా? డాడీ పప్ప అంటుంది. నీ ఇష్టం, నాకు అది రావట్లేదు కానీ విన్నాను కానీ గుర్తుంటలా. ఆమె టీవీ వారికి కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు సినిమా పాటలు కూడా పాడుతుంది ఆమె. ఎంత సభ్యకరమైన జీవితం! మంచి ప్రొఫెషనల్ వృత్తిలో ఉంది ఆమె, గవర్నమెంటు లాయర్. కానీ ఆమె పాడే పాటలు టీవీలో మీరు చూస్తున్నారో లేరో కానీ నేను పోస్టులు వాట్సాప్లో గ్రూపులో వస్తుంటే చూస్తున్నాను, చాలా సభ్యంగా ఉన్నాయి. అన్యజనులు వాటిని చూసినప్పుడు అనేక విధాలుగా ట్రోల్ చేస్తున్నారు, వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఎంత సిగ్గుకరమైన పరిస్థితి! నేను కూడా కావాలని, నువ్వు ఒక క్రైస్తవురాలువై ఉండి దేవుని నామానికి అవమానకరంగా ఇంత ఇదిగా ఎందుకుంటున్నావు? నీలో మార్పు ఉండాలి. ఇలా ఉండటం వల్ల అన్యజనులు దేవుని నామానికి దూషణగా ఉంటారని నేను కూడా కామెంట్ పెట్టాను ఆమెకి. ఎంత పెట్టినా మారరు వారు. సరే, వారి సంగతి ఎందుకు, మన సంగతి ఏంటి? అలాంటి వారిని చూసి మనం కూడా అనుసరిస్తున్నాం, ఆ బాటలో వెళ్ళిపోతున్నాం. పోకిరి శాస్త్రాలు అంటే అన్యజనుల మధ్య ఉన్నాయి అవన్నీ. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో కూడా వచ్చాయి, పోకిరిగా ఉండడం. దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది. ఇదంతా ఎవరిది అంటే అన్యజనుల ఇష్టం. అన్నాడా లేదా? చెప్పండి. అన్యజనుల ఇష్టం. గత సంవత్సరంలో మనం అన్యజనుల ఇష్టాన్ని దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ ఏ సంగతులు మనం చేశామో వాళ్ళ ఇష్టాన్ని మన మీద రుద్దుకొని మనం చేయడం. దేవుని కొరకు జీవించడం ఆశీర్వాదం. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే ఆశీర్వాదం. మన బిడ్డలకి, మనకు ఆశీర్వాదం. నిలబడాల్సిన సమయంలో నిలబడకుండా ఏదో మందిరానికి వచ్చినప్పుడు నిలబడినట్లుగా ఉండటం కాదు, కానీ అవసరమైన సందర్భంలో నిలబడాలి. ప్రభువుకి మహిమకరంగా మనం బ్రతకాలి. ఎక్కువసేపు నేను చెప్పను కానీ అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, అంటే గతించిన సంవత్సరమే చాలును. ఇకనైనా మార్పు చెందుదాం అని, ఇకనైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుదాం. రోమా పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు తెలియచేసినటువంటి మాట మనకందరికీ సుపరిచితమైన మాటలే, క్రొత్త మాటలేం కాదు. 12వ అధ్యాయం
12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏ సేవ అన్న తర్వాత చదువు కానీ, ఏ సేవ? ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది అన్నాడు. సేవలో ఒక భాగం. సేవలో అనేక భాగాలు ఉన్నాయి, అనేక విభాగాలు ఉన్నాయి సేవలో. ఇది అందరికి సంబంధించిన సేవ. సేవకునికి సంబంధించింది మాత్రమే కాదు, పెద్దలకు సంబంధించింది మాత్రమే కాదు. వింటున్నారా? పిల్లలకు సంబంధించింది, సహోదరులకు సంబంధించింది, సహోదరులకు సంబంధించింది, సాధారణంగా ఉన్న విశ్వాసులందరికీ సంబంధించిన మాట మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏమి సమర్పించాలట దేవునికి? చెప్పండి. మన శరీరాలు. ఆయన కోరుకునేది ఏంటి? ఏం కోరుకుంటాడు? నీవు తెచ్చే కానుక కాదు, నీవు తీసుకొచ్చే ఏదైనా ఒక పదార్థం కాదు. ఆయన కోరుకునేది మన యొక్క దేహాన్ని, మన శరీరాన్ని. ఇది బాగు లేకుండా నీవు తెచ్చే కానుక ఆయన ఇష్టపడడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినం ప్రభువును నమ్మిన విశ్వాసులమైన మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. మనము సమర్పించుకోవాలి. ఇస్సాకు దేవునికి సమర్పించుకున్నట్లుగా, అబ్రహాము ఇస్సాకును దహన బలిగా మోరియా పర్వతం మీద అర్పించినట్లుగా మనము దేవునికి అర్పణగా అర్పించబడాలి. మనము దేవునికి అర్పించబడాలంటే మనలో ఏమేమి ఉండకూడదు అవన్నీ పేతురు పత్రికలో చూసాం కదా, అవి ఉండకూడదు అని. కనుక సజీవయాగముగా మన దేహములను దేవునికి సమర్పించుకోవాలి. అంటే దేవుడు కోరుకునే అర్పణ నీవు, నేనే, మనమే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము సరి లేకుండా, మన హృదయం సరి లేకుండా, మన అంతరంగ జీవితం సరి లేకుండా, పై యొక్క వేషధారణతో దేవుని దగ్గరకు వచ్చిన ఆయన మనల్ని అంగీకరించేవాడు కాదు, అంగీకరించాడు ఆయన. గనుక 2వ మాట చూద్దాం, చూడండి. ఇది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటూ ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏ సేవ? మనము దేవునికి అర్పించుకునే సేవ, అది యుక్తమైనది. ఈ సేవ తర్వాతనే మిగతా నీ కానుక, నీ యొక్క దశమ భాగం, నీవు తీసుకొచ్చే ఫ్రూట్స్ కానీ లేక నీవు తీసుకొచ్చే ఏ పదార్థమైనా ముందు నీవు సమర్పణ చేసుకోవాలి దేవునికి. ముందు దేవునికి మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. యేసు ప్రభువారు మన కొరకు ఎలాగ అప్పగించుకున్నాడు చెప్పండి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో అంటూ సజీవ యాగముగా దేవుడు మనకు అర్పణగా అర్పించబడ్డాడు అని ఉంటుంది ఆ పాటలో. ఆయనకిష్టమైనది బలి అర్పణ కాదు, సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకోవడం. ఆయనకి సమర్పించుకున్నావా నీవు? 2వ వాక్యం చూద్దాం.
ఎలాగ సమర్పించుకోవాలి మళ్ళీ మనం దేవునికంటే రెండో మాట చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీరేం చేయాలి? మీ మనస్సు మారి నూతనం కావాలి. అది నమ్మనోడిని పొద్దుగూకులు నీవు నమ్మలేదు, నమ్ముకో 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 అంటాం మనం. నమ్మనోడు నమ్మాలంటే నమ్మిన మనలో మార్పు ఉండాలి. మన యొక్క మార్పును చూసి నమ్మనవాడు ప్రభు దగ్గరకు వచ్చేటట్లుగా మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపు అనుభవంలోనికి మనం మార్చబడాలి. ఎలాంటి మార్పు మనలో కలగాలి, ఎలాంటి మార్పు లోకానికి చూపించాలి అంటే మత్తయి రాసిన సువార్త ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబను అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి, యేసు ప్రభును గుర్చిన మాట అమ్మ ఇది. యేసు ప్రభు వారు 6 దినములైన తర్వాత అంటే 7వ దినం విశ్రాంతి దినాన కదా, విశ్రాంతి దినాన పేతురును యాకోబును యోహానును ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? వారి ఎదుట ఏం పొందాడు ఆయన? రూపాంతరం. యేసు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత వారికి ఎలా కనబడుతున్నాడు అంటే 2వ వచనంలో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. చూశారా? వారు అప్పటిదాకా యేసు ప్రభువుని ఒక మానవుడిగా ఏదో మనలో ఒక వ్యక్తిగా చూస్తున్నారు, కానీ ప్రభు యొక్క దైవత్వాన్ని కనుగొనలేకపోతున్నారు వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎత్తైన కొండ మీదకి ఆయన వెళ్ళాడు, వారిని తీసుకుని వెళ్ళాడు, రూపాంతరాన్ని పొందాడు. ఇది రూపాంతరపు అనుభవం. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది, దగదగా మెరిసిపోతూ ఉంది, ఆయన వస్త్రాలు వెలుగుమయమై తేజరిల్లుతూ ఉన్నాయి. ఇదొక పోలిక విశ్వాసుల జీవితాలకు ఆయన చూపించిన మాదిరి, రూపాంతరపు మాదిరి అనుభవం. నీవు నేను కూడా మన ముఖాలు తేజరిల్లడానికి పెయింట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ముఖం క్రీస్తు యొక్క మహిమతో, క్రీస్తు ప్రభువారి యొక్క మహిమతో నింపబడాలి. అలాగ నింపబడాలి అంటే ఇప్పుడు మనం చదివినటువంటి రోమా 12:2 వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మన రూపాంతర అనుభవం ఏమిటి? యేసు ప్రభు యొక్క రూపాంతర అనుభవం ఏంటి? ఆయన మార్పు ఎలా కనబడ్డాడు? ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది, ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా దగదగా మెరిసిపోతున్నాయి. అయితే విశ్వాసులమైన మన మార్పు, మన రూపాంతరపు అనుభవం ఏంటి? పౌలు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా
ఇది మెయిన్, మీ మనస్సు మారి రూపాంతరం. మన రూపాంతర అనుభవం ఏంటంటే మనసు మారడం, మార్పు చెందడం. పాపము నుండి విమోచించబడ్డాం, పరిశుద్ధులంగా చేయబడ్డాం. అయితే పరిశుద్ధతలో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. గమనించారా? పరిశుద్ధతలో మనం ఏం చేయాలి చెప్పరే? పరిశుద్ధతలో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును, ఇక్కడ ఒక మాట సందర్భాన్ని నేను చెప్తున్నాను. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, ఆ మాట గమనించండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. గమనించారా? దేవుని చిత్తం ఏమిటి అంటే మనసు మారి రూపాంతరం చెందడం, ఉత్తమంగా ఉండడం, దేవునికి అనుకూలంగా ఉండడం, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం. ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటాన్ని కాపాడుకోవటం దేవుని చిత్తం. ఘటం అంటే ఏమిటి? ఘటము అంటే కుండ, ఘటం అంటే మనమే. తన ఘటాన్ని అంటే మన యొక్క అంతరంగ జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తం. దేవుడు పిలిచింది కూడా ఇందుకే. నిన్ను నన్ను పాపము నుండి, లోకము నుండి, భయంకరమైన ఉగ్రత నుండి, నరక శిక్షకు వెళ్లకుండా దేవుడు మనల్ని రక్షించింది కూడా ఇందుకే. అదే అధ్యాయంలోనే ముందుగా 3 చదువన్నా. మీరు పరిశుద్ధులగుటయే అన్నాడు, అనగా జారత్వం మనకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం అనే పదం కోసం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వం మనకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. గత సంవత్సరంలో ఎలాగున్నావు? దేవుని చిత్తాన్ని, నీ ఘటాన్ని కాపాడుకున్నావా? అపవిత్రంగా జీవించావా? అపవిత్రురాలుగా జీవించావా? పవిత్రతను కోల్పోయావా? ఈ నూతన సంవత్సరంలో నీ ఘటాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 7వ వచనం ఇప్పుడు చదువుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. గమనించారా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటకు. ఇది దేవుని చిత్తం. ఇంకా నేను ఎక్కువ మాటలు చెప్పడం లేదు. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క రూపాంతర అనుభవం, ఆయన ముఖం ప్రకాశించింది. ఆయన దైవత్వాన్ని చూపాడు. ఆయన వస్త్రాలు దగదగా మెరిసిపోతున్నాయి, వెలుగుమయంతో నింపబడ్డాయి. విశ్వాసుల రూపాంతర అనుభవం ఏంటంటే మనసు మారి నూతనం కావాలి. ఈ మనసు మారడం అనేది అప్పుడప్పుడా, ఎప్పుడెప్పుడా? విశ్వాసులకు మనసు ఎప్పుడు మారాలి? ప్రభు నమ్మినప్పుడా? కాదు, ఎప్పుడు మారుతూ ఉండాలి. ఎందుకంటే ఈ మనసు మంచిది కాదు. ఈ మనసు మంచిది కాదు. ఎప్పుడు ఎలా మారిద్దో తెలియదు. చెప్పే నేనైనా వినే మీరైనా మన మనస్సులు మారి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. అనగా దేవుని చిత్తాన్ని గ్రహించి మన యొక్క పరిశుద్ధతను, మన ఘటాన్ని కాపాడుకుంటే అప్పుడు దేవునికి దగ్గరగా ఉండగలం. నిజమైన రూపాంతరపు అనుభవంలోనికి మనం వెళ్ళిపోగలం. గనుక
మొదటి మాట నేను చెప్పిన మాట ఏంటంటే, అన్యజనుల ఇష్టం గతించిన కాలమే చాలు. గత సంవత్సరంలో ఎలాగున్నాం? గత సంవత్సరంలో కోపంతో, గత సంవత్సరంలో విరోధభావంతో, గత సంవత్సరంలో సమాధానం లేని స్థితిలో నీ సహోదరితో, నీ సహోదరుడితో, తోటి సహోదరుడితో సమాధానం లేదా? విరోధభావం ఉందా? గతించిన కాలమే చాలు, తీసేయి. పాపంలో జీవించావా? పవిత్రతను కాపాడుకోకుండా పొరపాటున తొలగిపోయావా? గతించిన కాలమే చాలు. ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించక, దేవుని చిత్తం ఉత్తమం, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మనము మనసు మారి రూపాంతర అనుభవంలోనికి మారాలి. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను, చూడండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 9-10 కలిసి ఉన్నాయి, చదువుదాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఏం చేయాలి? ధరించుకొని ఉన్నారు. పాత స్వభావం అన్నాడు కదా, ప్రాచీన స్వభావం. మూల భాషలో ఏముంది? ప్రాచీన పురుషుడు, పాత పురుషుడు. ప్రాచీన స్వభావం ఏం చేయమన్నాడు? చెప్పరే? పరిత్వజించడం అంటే ఏంటి? విడాకులు గురించి చెప్పేటప్పుడు పరిత్యాగ పత్రిక అంటాడు ప్రభు కదా, మత్తయి సువార్తలో. విడిపోవడం, దాని అర్థం ఏంటంటే విడిపోవడం అని. ప్రాచీన స్వభావంతో నీవు విడిపోవాలి. ఏం చేయాలి? ప్రాచీన స్వభావంతో విడిపోవాలి. కానీ చాలామంది మనసు అట్లానే ఉంటుంది, ఆ స్వభావం అలానే ఉంటుంది. సంవత్సరాలు గడిచినా, నెలలు గడిచినా స్వభావం మారదు. పాత బ్రతుకులోనే ఉంటారు, ప్రాచీన స్వభావంలోనే ఉంటారు. ప్రభు అంటున్నాడు, నీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఉందా లేదా మాట? దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి, విడగొట్టుకొని, విడిపించుకొని నూతన స్వభావంలోనికి ప్రవేశించాలి. దేవుని సన్నిధికి వచ్చే మనం నూతనత్వం, ఎప్పటికప్పుడే నూతనత్వం కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది, తీనవసరం లేదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు. ఎప్పటికప్పుడు నూతన బలం వస్తుంది ఆయన కొరకు ఎదురు చూస్తే. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి పగటి వేళ, ఈ మొదటి కూడికలో నీవు నేను మనమందరం నూతన స్వభావంలోనికి, అనగా మనస్సు మారి రూపాంతరపు అనుభవంలోనికి మనం వచ్చి మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, ప్రభు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రభుకి ఇష్టంగా బ్రతుకుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మరొక మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలైనా కూడా యేసు ప్రభుని నమ్మకుండా మందిరానికి వస్తున్నారు కొంతమంది. నీకోసం కలవరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు ప్రభు. గొప్ప రక్షణ సిద్ధం చేశాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. యేసు ప్రభుని నమ్ముకో, నీ జీవితం మారుస్తాడు, నీ పాపం నుండి తొలగిస్తాడు, శాంతి, సమాధానం, నెమ్మదినిస్తాడు. ఒకవేళ ఈ దినమే పాపంలోని చనిపోతే నిత్య నరకాగ్ని గుండం ఉంది. యుగయుగాల అగ్నిగంధకములతో మండే గుండం. అగ్నిగుండంలో బాధ భరించలేవు.
ఆ అగ్నిగుండం నుండి తప్పించుకోవడానికి ప్రభు ఇచ్చిన మార్గం ఆయన శిలువ రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కొని పవిత్రుడుగా పవిత్రురాలుగా మార్చబడాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గనుక మీరు యేసుప్రభుని నమ్మనవారు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మేము రక్షించబడిన విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. గత జీవితంలో ఏవి అవిష్టంగా మీకు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం మాకు ఇచ్చిన జీవితాన్ని కాపాడుకోలేక మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలహీనులమయ్యాము. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మనస్సు మార్చుకొని మీరు పొందిన రూపాంతరపు అనుభవంలోనికి మేము వచ్చినట్లుగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన పరిశుద్ధతలో మా ఘటాలను కాపాడుకుంటూ మీ చిత్తాన్ని గ్రహించే ఆ యొక్క మనస్సు మా అందరికీ అనుగ్రహించమని, నూతనంగా వచ్చిన వారిని ఆకర్షించి రక్షించండి. ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులతోటి, నూతన విధమైనటువంటి ప్రమాణాలతో మీ కొరకు మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. కానుకలు తెచ్చిన వారిని బట్టి, పలహారాలు తెచ్చిన వారిని బట్టి, వారు తీసుకొచ్చిన సమర్పణ ఏ రూపంగానైనా వారందరిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ సహాయం కోరుకుంటూ, మీ దయాబాహుల్యమునకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ, మీ సన్నిధి విడిసి ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా తోడుగా ఉండమని, ఈ నూతన సంవత్సరంలో నూతనత్వంలో, నూతన సభలు, నూతన కూడికల్లో, నూతన ప్రార్థనా కూడికల్లో, వాక్య ధ్యానం కూడికలో, అలాగే విజ్ఞాపన కూడికలో, స్త్రీల కూడికలో, అన్ని కూడికలకు హాజరై మిమ్మల్ని గణపరిచి బిడ్డలంగా మరి అందరూ ఉండుట కృప చూపించమని మీ సహాయం కోరుకుంటూ, పిట్టమండలిన సోదరుని అనమనుమరు వెళ్ళినటువంటి వారిని క్షేమంగా తీసుకురమ్మని, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అల్పులమైన మమ్మల్ని అంగీకరించమని యేసుక్రీస్తు అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.